హాయ్ అండి. లాస్ట్ మంత్ బెంగుళూరుకెళ్ళాం గదా! మా అమ్మ వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికంటే వెళ్ళామండి. గృహప్రవేశమైన మరుసటి రోజొచ్చేసి అక్కడ ఆ ఏరియాలోనే మా ఇంటి పక్కనే ఉంటుందండి రాములవారి స్వామి గుడి అండి. ఆ రాములవారి స్వామి గుడిలో వచ్చేసి కొత్తగా గరస్తంభం అయితే పెట్టించారంట. ఒక పెద్దాయనొచ్చేసి పంచలోహంలో అయితే చేయించారండి గరస్తంభము. చానా బాగుంది. గుడి లోపలొచ్చేసి పూజలు, కలశ పూజలు, హోమం పూజలన్నీ జరుగుతున్నాయండి. ఉదయము 6:00 అయితే స్టార్ట్ అయ్యాయండి పూజలైతే. మేమైతే ఒక 9:00 అలా వెళ్లి అర్చన అయితే ఇచ్చేసి లోపల దండం పెట్టుకునేసైతే దేవుడి దగ్గర దండం పెట్టుకునేసి ఆడ హోమంలో వచ్చేసి మేము ఆడ ఉన్నాంగానే హోమం అయితే స్టార్ట్ కాలేదండి. పక్కన పూజలైతే జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి మేము లోపల దండం పెట్టుకునేసి అక్కడ ఒక 10 నిమిషాలయితే కూర్చున్నామండి. కూర్చునేసి రైగుడ్డ, కొబ్బరి గిన్నె ఇవన్నీ ఇచ్చేసి హోమంలో ఎయడానికని చెప్పేసి ఇచ్చామండి. తర్వాతొచ్చేసి గుడి లోపలొచ్చేసి వినాయక స్వామి, పార్వతీ పరమేశ్వరుడు, నవగ్రహాలు ఇంతేనండి. దేవుళ్ళైతే తక్కువగా ఉన్నారు. గుడిలో సింపుల్‌గా ఉంటుందండి. చిన్న గుడేను. మేమైతే మళ్ళీ ట్రావెల్ చేయాలా, చెన్నైకి ట్రావెల్ చేయాలని చెప్పేసి పూజ ఎక్కువ ఫుల్‌గా అయ్యేంత వరకు ఉండలేదండి. రిటర్న్ అయిపోయామండి. చానా బావుంటుంది గుడైతే. స్తంభం చూడండి చానా బావుంది కదండీ! ఓకే ఫ్రెండ్స్. బాయ్.